70 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈవేళ మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం వాళ్ళు అప్పుడు ఎంతో చేసిన కృషి. వాళ్ళు చేసిన కృషి వల్లే యూనిటీగా ఫామ్ అయ్యి బ్రిటిష్ వాళ్ళందరినీ పంపించడం వల్ల మనం ఇవాళ ఎంత హ్యాపీగా ఉండగలుగుతుంది. లేదంటే మనకి ఇదంతా ఉండేది కాదు. ఇలాగ రోడ్ మీద మనం ఇలా చేసేవాళ్ళం కాదు, చదువుకున్నాం కాదు. బ్రిటిష్ వాళ్ళందరికీ కూడా స్లావరీస్ కింద ఉండిపోవాలి. సో వాళ్ళందరినీ కూడా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. అండ్ గాంధీ గారు మనకి అహింస గురించి, నాన్ వైలెన్స్ గురించి చెప్పారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అహింస, నాన్ వైలెన్స్ అంటే ఎంత కోపం వచ్చినా సరే ఓర్పుగా శ్రద్ధగా చేయాలనేసి. అండ్ అందర్ థింగ్ నెహ్రూ గారు ఇండస్ట్రియలైజేషన్ ఇండియా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెహ్రూ గారు రూల్ చేసిన టైంలో మనకి ఫ్యాక్టరీలు అంటే మనకు కావాల్సిన ఆర్థిక మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి వాటి గురించి నెహ్రూ గారు కూడా చాలా చేశారు. అండ్ వివేకానంద స్పిరిచువల్ పవర్, వివేకానందాన్ని ఫాలో అయిన వాళ్ళు చెడిపోయినట్టు ఇప్పుడు దాకా ఎవరు లేరు. సో ఏంటంటే వివేకానందాన్ని కూడా అందరూ ఫాలో అవ్వండి, ఆయన రాసిన బుక్స్ కానీ కోట్స్ కానీ. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు కరేజ్నెస్. ఆ రోజు ఆర్మీ కనుక సుభాష్ చంద్రబోస్ గారు కనుక నిజంగా ఫామ్ చేయకపోయి ఉంటే ఈ వేళ ఇంకొకలా ఉండేది. మీకు అందరికీ తెలిసి ఇప్పుడు కాశ్మీర్ దగ్గర ఎంత గొడవలు జరుగుతున్నాయి, ఈ వేళ ప్రతిరోజు చూస్తున్నాం మనం. వాళ్ళు అప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఏమైతే వాళ్ళకున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన స్వతంత్రం ఆన్ దట్ టైం. సో వాళ్ళు కష్టపడ్డారు, సాధించారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనం నిజం చెప్పాలంటే యూఎస్తో కానీ కొంచెం వెనకబడి ఉన్నాం. సో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి ఎంతకైనా ఉంది, ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. సో మనందరం కూడా అనుకొని ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి అన్న టార్గెట్లో పెట్టుకుంటేనే మనం కూడా ఏదైనా సాధించి మన ఇండియాని కొంచెం పైకి తీసుకెళ్ళగలం. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన ఫ్యామిలీస్ని మనం ఉన్న స్థానం నుంచి ఉన్న స్థానానికి ఎలాగెళ్దాం అనుకుంటున్నామో మన కంట్రీని కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది. ఫస్ట్ 2020 అన్నారు, ఈవేళ ఏమో స్టేట్మెంట్ 2022 అంటున్నారు. ఈ 2022 మనం ఇవాళ ఇంకా సైలెంట్గా ఉన్నామంటే అది 2030 కూడా అవుతుంది, 2050 ఎక్కడికైనా అవ్వచ్చు. సో ఏంటంటే మనం చదివేది మనం చదువుకొని మన గురించే కాకుండా దేశం గురించి కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా. మనకి ఇండియాలో ఉన్న మారల్స్, ఎథిక్స్, కస్టమ్స్ మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాం. ఇవాళ ఏంటంటే అంత ఫ్యాషన్ అయిపోయింది, అంతా ఏదో గుడికి వెళ్ళాలంటే చేరగట్టడం లేకపోతే లేదన్నట్టుగా అయిపోయింది. సో మనం కూడా ఫ్యామిలీస్ వస్తాయి ఫ్యూచర్లో. ఈవేళ మన మమ్మీస్ చేస్తున్న పూజలు ఈవేళ ఉన్న అమ్మాయిలు ఖచ్చితంగా చేయలేదు గ్యారంటీగా, ఎందుకంటే అవన్నీ పోయినాయి. సో ఏంటంటే అవన్నీ కూడా నేర్చుకోండి. పూర్వం మన ఋషులు ముళ్ళు అన్ని గ్రంథాలు రాసినప్పుడు ఈ బ్రిటిషర్స్ అందరూ ఏం చేశారంటే యాక్చువల్గా ఒక ట్రాక్ వేసి ట్రైన్ మీద ఇక్కడ ఉన్న లగేజ్ అంతా తీసుకెళ్ళిపోయారు. ట్రైన్ మాత్రం మనకు వదిలేశారు. సో ఏంటంటే వాళ్ళు కొంత మటుకు మంచి చేసినప్పటికీ మన దగ్గర ఉన్న చాలా విషయాలు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే పేటెంట్స్ అని చెప్పి అదే ఒక కొత్త టెక్నాలజీ కింద 172 కంట్రీస్ లింకప్ పెట్టుకున్న వాటిల్లో మేము కొత్త తయారు చేసాం అంటారు. మీరు చూస్తే పసుపు కానీ బాస్మతి రైస్ కానీ అన్నీ వాళ్ళు పేటెంట్ చేస్తుంటే కౌ నుంచి వచ్చే యూరిన్ కానీ డంగ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు చేసిన పూర్వీకులు అంటే మన అమ్మమ్మ తాతయ్య చేసిన ప్రతిదీ కూడా అది హెల్త్కి మంచిదే. కానీ వేళ ఏంటంటే అది ఎవరు పాటించకుండా వాషింగ్ మెషిన్లు అవసరం ఉన్న వాళ్ళకి తప్పదు, అవసరం లేని వాళ్ళు మాత్రం ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి, అదే హెల్త్కి మంచిది. 11 మనకెందుకు లేని లైట్ చూసుకుంటారు అందరూ కూడా. కానీ ఏంటంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి నిలదీసి అడిగితేనే ప్రతి దాంట్లో కూడా చేంజ్ అనేది వస్తుంది. ఆ చేంజ్ అనేది మనతోటే స్టార్ట్ అవ్వాలి. సో అదొకటి. అండ్ లాస్ట్ బట్ లీస్ట్ వీళ్ళందరూ కూడా మనకి హాస్టల్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎర్న్ చేసిన దాంట్లో కొంత మటుకు ఇలాగ సోషల్ సర్వీస్ అన్నట్టుగా చేస్తున్నారు. సో అలాగేంటంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు, రేపొద్దున మనం కూడా రేపొద్దున జాబుల్లోకి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ కూడా చాలామంది టీసీఎస్లో, యాక్సెంచర్లో ఇలాంటి వాటిలో మంచి కంపెనీల్లో జాయిన్ అయ్యారు. సో ఏంటంటే మనం కూడా ఏంటంటే రేపు పొద్దున్న వెళ్ళిన తర్వాత మనం ఎంతో కొంత మన హాస్టల్కి డొనేట్ చేయాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఉండి మనం చదువుకొని మనం చేసాం. సో అది థ్యాంక్ యూ.